నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. ఆరోగ్యానికి సంబంధించి మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా చక్కటి హోమ్ రెమెడీస్ మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు కదా వనజక్క. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి సొల్యూషన్ వనజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే మా జాహ్నవి. వనజక్క, వెరీ రీసెంట్గా నాకు పొద్దున్న లేవగానే నీరసంగా ఉంది అన్నప్పుడు మీరు వెంటనే అన్నారు విటమిన్ B12, విటమిన్ D డెఫిషియన్సీ ఉండొచ్చు అని. అయితే కామన్గా ఏ ఏజ్ వాళ్ళకైనా ఇవి వచ్చే అవకాశం ఉంటుందా? అంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఒకప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళలోనే కామన్గా ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఇది కామన్ అయిపోయింది. అంటే ఆ డెఫిషియన్సీ వల్ల ఇది వచ్చిందని ఎలా తెలుసుకోవచ్చు? దీనికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా? డెఫినెట్గా మొన్న వచ్చినప్పుడు కాదు, చాలాసార్లు అంటాం కాళ్ళు నొప్పి వేస్తున్నాయి అక్క, మార్నింగ్ పూట లేకపోతే వేయట్లేదు, ఫ్రీక్వెంట్గా హెడేక్ వస్తుంది, లేకపోతే ఒక్కొక్కసారి వామిటింగ్ సెన్సేషన్. ఇవన్నీ నేను నీ దగ్గర విన్నాను. నీతో పాటు మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు, నా ఫ్రెండ్స్ అలా ఏంటి ఎప్పుడైనా ఫోన్ చేస్తే కాస్త వీక్నెస్ అనిపిస్తుంది అది ఇది. అయితే ఏమవుతుందంటే మనకి ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇలాగ వీక్నెస్, ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ అవినా, వెయిట్ లాస్ అవుతూ ఉంటారు కొంతమంది. ఇట్లా అంటే అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటాం. ఇట్లా అయ్యి చాలా లేజీనెస్ ఎక్కువైపోయి, హెయిర్ లాస్ అయిపోయి, గోర్లు విరిగిపోయి ఇవన్నీ ఉంటాయి. అయితే కామన్గా అందరూ ఏమంటారు, నీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది, నీకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది. సో మనం అక్కడ దాకే చూస్తున్నాం అనమాట. ఇవి కాకుండా మన బాడీకి ఇంకా చాలా రకాల విటమిన్స్, చాలా రకాల మినరల్స్, ఇవన్నీ చాలా చాలా అవసరం అనమాట. అయితే మనకి ఎటువంటి విటమిన్ వల్ల ఏది బాగుంటుంది, ఏ ప్రోటీన్ తింటే మనకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొలాజన్ ఉంటే మన స్కిన్ బాగుంటుంది అంటాం. సేమ్ థింగ్ మన బాడీలో ఇట్లాంటి రకరకాల పెయిన్స్ అవి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ చాలామంది వెళ్ళి డయాబెటిక్ టెస్ట్ చేయించుకుంటారు. అదే పనిగా కాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉంటే, కీళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉంటే, లేకపోతే 100 రకాల టెస్ట్లకు వెళ్తారు, పదే డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, చాలా యాంగ్జైటీ ఫీల్ అయిపోతూ ఉంటారు. అవన్నీ కాకుండా మనకి చిన్న ఏజ్లోనే, అంటే ఫస్ట్ రూల్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అన్నది ఫస్ట్ మనం అనాలిసిస్ చేసుకోవాలి. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళే కంటే ముందు మనం ఆలోచించాల్సింది, మనం చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే, మనము ఎలాగా మన లైఫ్ స్టైల్ అంతా బాగుందా, మనం తినే ఆహారాలలో ఎటువంటి ఆహారం మనం తింటున్నాము, మన రోజు యాక్టివిటీ ఎట్లా ఉంది, మన షెడ్యూల్ ఎట్లా ఉంది, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా ఉందా లేదా, ఈ ఎండలో ఎంతసేపు ఉంటున్నాము, నేను తినే ఆహారంలో ప్రతి ఒక్కటి యాడ్ అయి ఉందా, నట్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ ఉన్నదా, ఇవన్నీ చూసుకుని ఇవన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. చాలా కామన్ కేసెస్లో ఏమవుతుంది అంటే అదే పనిగా మనకి కాళ్ళ నొప్పులు, మజిల్ పెయిన్స్ అంటాం, చాలా వీక్ మజిల్స్ ఉంటా, వామిటింగ్స్ ఫ్రీక్వెంట్గా అయినా, మాటికి ఒకసారి హెడేక్ వచ్చేసి మనకి ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇట్లా ఇవన్నీ వస్తున్నాయి అంటే దానికి మెయిన్ రీజన్ మన బాడీలో విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి మనం. అయితే ఆ విటమిన్ మెయిన్ రీజన్స్ ఏంటి, B12 డెఫిషియన్సీ ప్లస్ D విటమిన్, ఈ 2 డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మనకి మూడ్ స్వింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. చాలామందికి మూడ్ స్వింగ్స్ అంటే నాకేదో మెనోపాజ్ అయిపోతుంది, లేకపోతే పీరియడ్స్ ముందు నాకు మూడ్ స్వింగ్స్, అవన్నీ కాదు. ఈ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మనకి విపరీతంగా మూడ్ స్వింగ్స్, ఇరిటేషన్, కోపం. ఎందుకంటే బాడీలో మనకి ఓపిక లేదు కదా, మనకి ఓపిక శక్తి లేనప్పుడు ఆటోమేటిక్గా అవతల మనిషి మీద మనం ఇరిటేషన్ చూపించేస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది వెళ్ళి విటమిన్ చెక్ చేయించుకోండి. విటమిన్ డెఫిషియన్సీస్ ఏమేమి ఉన్నాయి మన బాడీలో అని ఫస్ట్ చెక్ చేసుకొని దాని తర్వాత దానికి కావాల్సిన ఆహారం తీసుకోవడంకి ట్రై చేయండి. సో జనరల్గా ఏం చేస్తామంటే మనకి ఎక్కువగా B12 మనకి నాన్ వెజ్ తినే వాళ్ళకి B12 డెఫిషియన్సీస్ ఉండవు. చాలామంది మీట్, ఫిష్, ఎగ్ ఇవన్నీ తినే వాళ్ళకి B12 డెఫిషియన్సీస్ ఉండవు. ఏదైతే వెజిటేరియన్, నాన్ వెజ్ తినని వాళ్ళలో మనం కాస్త ఎక్కువగా ఈ డెఫిషియన్సీస్ చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే అక్క, మరి నాన్ వెజ్ తినే వాళ్ళలో మీరు చెప్పారు విటమిన్ B12 పెంచుకోవడం కోసం ఏం చేయాలి, మరి వెజిటేరియన్స్లో మరి విటమిన్ B12 పెంచుకోవాలంటే ఏం చేయాలి? కరెక్టే కదా, మరి ఓన్లీ నాన్ వెజ్లోనే ఉన్నాయి అంటే చాలామంది తినరు నాన్ వెజ్. అండ్ ఈ మధ్య కాలంలో చాలామంది వెజిటేరియన్కి షిఫ్ట్ అయిపోతున్నారు. అయితే వెజిటేరియన్లో కూడా చాలా చాలా B12 ఉన్న ఫుడ్స్ చాలా ఉన్నాయి. సో వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ చీజ్ దొరుకుతుంది, మనకి చీజ్ ఉంటుంది కదా, వెన్న, అది దాంట్లో ఒకటి. బచ్చలాకులో ఎక్కువగా B12, అండ్ వేరే ఆకుకూరల్లో కూడా ఎక్కువగా B12 ఒకటి ఉంటుంది. అండ్ మన మష్రూమ్స్ అంటాం, పుట్టగొడుగులు అంటాం, వాటిల్లో కూడా అది చాలా ఎక్కువగా B12. అండ్ మనం తినే నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, బాదం, వాల్నట్స్, వీటన్నిటిలో ఎక్కువగా మనకి B12 ఉంటుంది. కాబట్టి మనము రెగ్యులర్గా ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ పాలు ఎక్కువ తాగడము,
అండ్ పాలల్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. కొంతమందికి B12 కానీ పాలు తాగినప్పుడు వాళ్ళకి లాక్టోస్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి పాలు అరగదలు తగ్గిపోతూ ఉంటుంది, లాక్టోస్ ఇంటాలరెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే పాలకు బదులుగా నేను చెప్పిన బచ్చలాకు రెగ్యులర్గా తీసుకోవడం, మెంతాకు రెగ్యులర్గా తీసుకోవడం, ఆకుకూరలు అన్నీ మెయిన్ ఇంపార్టెంట్గా బచ్చలాకు ఒకటి, బీట్రూట్ ఒకటి, దాంతోపాటు మనకు వాల్నట్స్ ఒకటి, మష్రూమ్ ఒకటి, ఇవన్నీ రెగ్యులర్గా మీరు తినే అంటే వారంలో అట్లీస్ట్ ఈ 4-5 ఐటమ్స్, అరటిపళ్ళు ఒకటి, ఇవన్నీ మీరు రెగ్యులర్గా తినేటట్టు చూసుకుంటే కనుక, అంటే రెగ్యులర్గా ఉండాలి. మనము ఒకరోజు తినగానే మనకి B12 వచ్చేస్తుందా అంటే అలా రాదు కదా. కాబట్టి మీరు మార్నింగ్ తినే మీల్ మంచి హోల్సమ్గా తినండి. చాలామంది ఏంటంటే తినే దగ్గర చాలా కక్కుర్తిగా తింటూ ఉంటారు, ఎందుకో లావ్ అయిపోతాం లేకపోతే ఏదో అయిపోతుంది అరగదు, అలా కాదు. మీరు మంచి పుష్టిగా తినండి. కానీ తినే దగ్గర రూల్ ఏంటి అంటే మనం పెట్టుకునే ప్లేట్లో ప్రతి ఒక్కటి ఉండాలి. ఒక పూట ఆకుకూర తినాలి, ఒక పూట సూప్ తాగాలి, ఒక పూట పచ్చి కూరగాయలు, ఇలా మిల్లెట్స్ అని ఇవన్నీ తిన్నప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఎక్కువగా ఫుల్గా తినేయకుండా మీరు తిన్న కొంచెం అంటే మీకు ఆకలి వేస్తుంటే ఒక వంతు వదిలేసేయండి కడుపులో, జస్ట్ అలా. అది గుడ్ రూల్ అనమాట. అట్లా చేస్తున్నప్పుడు మనకి అరుగుదల బాగుంటుంది, దాని తర్వాత వెయిట్ గెయిన్ అయిపోతాం, ఇవన్నీ ఏం ఆలోచించద్దు. చక్కగా మన పద్ధతుల ప్రకారం, మీ ఇంటి పద్ధతుల ప్రకారం ఏవైతే పాత రాజుల నుంచి ఏవైతే తింటున్నారో అవన్నీ తింటూ మీ ఆహారంలో ఇవన్నీ యాడ్ చేయాలి. కొంతమంది ఓన్లీ రోజు చారు లేకపోతే బంగాళదుంప మాత్రమే, చాలామంది పిల్లలు కూడా, లేకపోతే ఒక ఆమ్లెట్, ఒక చారు, లేకపోతే ఒక పప్పు, లేకపోతే ఇంకొకటి ఏదో తింటుంటారు. అట్లా కదా, అట్లీస్ట్ 2 రకాల కూరలు, కాస్త మజ్జిగ కానీ ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి రెగ్యులర్గా వచ్చే ఈ విటమిన్ డెఫిషియన్సీస్ అవి రాకుండా ఉంటాయి. అండ్ డి విటమిన్ డెఫిషియన్సీ కూడా చాలామందికి తెలుసు. ఎక్కువసేపు ఎండలో ఉండి మనం యాక్టివిటీ అంటే ఎండలో నడవడం, ఎండలో వెళ్ళి కూర్చోవడం ఒకటే కాదు, ఎండలో వెళ్ళి నడవడము, కాస్త ఎక్సర్సైజ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా చాలామంది అరటిపండు తినడానికి ఆలోచిస్తూ ఉంటారు. రెగ్యులర్గా మీరు అరటిపండు అట్లీస్ట్ వారంలో ఒక 4 సార్లు అరటిపండు తినొచ్చు, అన్లెస్ మీకు ఆస్తమా ఇలాంటివి అన్నాళ్ళు అవాయిడ్ చేయండి. లేకపోతే రెగ్యులర్గా అరటిపండు ఒకటి, మష్రూమ్స్ ఒకటి, పుట్టగొడుగులు అంటాం కదా, దాంతో సూప్ కానీ కర్రీ కానీ అట్లాంటివి చేసుకొని తింటే ఈ B12 డెఫిషియన్సీస్ లేకుండా ఉంటుంది. విటమిన్ B12 అండ్ విటమిన్ D డెఫిషియన్సీకి చక్కటి ఆహార పద్ధతులు చెప్పేశారు అక్క. అండ్ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఎలా తీసుకోవచ్చు అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మంచిగా. నమస్తే. ఎస్, చూసారు కదండి, మరి ఇది చక్కగా అంటే ఇలాంటి ఆహారం తీసుకుంటే ఎలాంటి విటమిన్ డెఫిషియన్సీ లేకుండా మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవచ్చు అంటూ ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్తే.